brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. వీళ్ళు ఫేక్, అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఒక కేస్ స్టడీ మీ అందరికీ. వివేకానంద రెడ్డి చంపి నేను చంపామని నా చేతిలో కత్తి పెట్టే పరిస్థితికి వచ్చారంటే కరుడు గట్టిన నేరస్తులు. అంతేకాకుండా అవినీతిలో కూడా మామూలు అవినీతి కాదు, ఆర్థిక ఉగ్రవాదులు చేయని అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. అంటే మనమందరం ఫేక్ అంట, వీళ్ళు వచ్చి నిజాయితీ పరులంట, వీళ్ళు నిజాయితీ పరులంట, వీళ్ళు అబద్ధాలు చెప్పిన మనుషులు వీళ్ళు నిజాయితీ ఫేక్ పిలుస్తారు. ఏం ధర్మం అండి ఇది? ఏం న్యాయమండి? ఇలాంటి వాళ్ళని నీతి మాలిన వ్యక్తులు, లేకపోతే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ ముసుగేసుకొని, ఇప్పుడు నేను అడుగుతున్న వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి? 2 నిమిషాల్లో కుక్కను కొట్టి లోపల వేసేవాడు. అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు. ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు, రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. చెప్పండి, 3,000 రూపాయలు నిన్ను అడిగితే నువ్వు ఇచ్చావు. 3,000 రూపాయలు ఇవ్వకంట స్కిల్ డెవలప్మెంట్తో చెప్పుకున్నావు. పీఫోర్ అడిగితే ఇవ్వకంట, ఇది సిరీస్ అడిగితే ఇవ్వకంట దాన్ని వచ్చి పీఫోర్తో చెప్పుకున్నావు. 50 సంవత్సరాల నిండా బలహీన వర్గాలకి పెన్షన్ని సూపర్ సివిల్ పెట్టావు. దాని గురించి మాట్లాడలేవు. మరి దీన్ని వాస్తవాలా? ఏం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చెప్పండి, ఇద్దరు మాట్లాడండి, చెప్పండి. ఇవి